ఏపీ ఎన్నికల్లో కూటమి గెలిచిన తర్వాత సీఎంగా చంద్రబాబు 24 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. అయితే ఒక మంత్రి పదవి మాత్రం ఖాళీగానే ఉంది. మొత్తం 25 అయితే 24 మంది మంత్రులు ఇప్పుడు ఉండగా మిగిలినది ఒకటి. ఆ ఒకటి త్వరలోనే భర్తీ చేయాలని సీఎం సన్నాహాలు చేస్తున్నారని తెలిసిందే. వాస్తవానికి ఈ పాటికే ఆ ఒక్క టికెట్ లెక్క తేలిపోయేది. కానీ కాంపిటీషన్ గట్టిగా ఉండడం, సామాజిక కోణంలో సీనియారిటీని బట్టి చూసినా లెక్కలేనంత మంది కనిపిస్తున్నారు. దీనికి తోడు చాలా మంది సీనియర్లను మంత్రి వర్గంలో తీసుకోకుండా పక్కన పెట్టారు సిపిఆర్. ఈ ఒక్క మంత్రి పదవి విషయంలో చంద్రబాబుకు పెద్ద తలనొప్పి వచ్చి పడిందని చెప్పుకోవచ్చు. తెలుగుదేశం పార్టీలో సీనియర్లు మాజీ మంత్రులైన పరిటాల సునీత, కళా వెంకట్రావు, గంటా శ్రీనివాసరావు, నిమ్మకాయల చినరాజప్ప, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, దేవినేని ఉమా, కూన రవికుమార్, చింతమనేని ప్రభాకర్, రఘురామకృష్ణరాజు, ఆలపాటి రాజా, ధూళిపాళ నరేంద్ర, నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, కాల్వ శ్రీనివాసులు, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, ఇలా జాబితాలో చాలా పేర్లున్నాయి. టీడీపీలో చాలా మంది సీనియర్లు ఇదివరకు మంత్రులుగా పనిచేసిన వారు చాలా మందే ఉన్నారు. ఇక ఆశావహుల విషయానికి వస్తే రాయలసీమ నుంచి పదుల సంఖ్యలో, కోస్తా నుంచి అయితే లెక్కలేనంత మంది ఉన్నారు. ఇక గుంటూరు, విజయవాడ నుంచి అయితే చెప్పనక్కర్లేదు. మరోవైపు వైసీపీ నుంచి వచ్చిన వారి కోసం టికెట్లు త్యాగం చేసిన తెలుగు తమ్ముళ్లు కూడా ఉన్నారు. ఇక ఎలాగో పిఠాపురం సీటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోసం త్యాగం చేసిన వర్మ కూడా ఉన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే మంత్రి పదవిని ఆశిస్తున్న వారి సంఖ్య చాంతాడంత ఉంది. ఇక ఎలాగో జనసేన, బీజేపీ కూడా ఆ ఒక్కటి మాకే కావాలని పట్టుబట్టి కూర్చుంటాయి. ఈ పరిస్థితిలో చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? సొంత పార్టీకే పదవి ఉంటుందా? పోటీ ఎక్కువగా ఉందని బీజేపీకే ఇచ్చేస్తారా అన్నది తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడక తప్పదు మరి.